అందరికీ నమస్కారం. 'దిల్ రాజు' ఇంట్లో చాలా డబ్బు. ఐటీ అధికారులు షాక్. ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' ఇంట్లో ఐటీ దాడులు ముగిశాయి. 4 రోజుల పాటు అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె అన్షితారెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఇంట్లో కూడా రైడ్స్ జరిగాయి. దిల్ రాజు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం 18 ప్రదేశాల్లో అధికారులు 55 బృందాలుగా విడిపోయి రైడ్స్ చేశారు. దిల్ రాజు గత 2 ఏళ్లలో నిర్మించిన చిత్రాల వ్యవహారాలని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఆయన సతీమణి తేజస్విని కూడా బ్యాంక్ తీసుకెళ్లి లాకర్‌ను కూడా పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌లో కూడా రైడ్స్ జరిగాయి. ఐటీ అధికారులు కొన్ని కీలక అంశాలను గుర్తించినట్టు తెలుస్తోంది. దిల్ రాజు చూపించిన ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు తేల్చారట. దానితో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా దిల్ రాజు కుమార్తె అన్షితా రెడ్డి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 బాక్సులలో డాక్యుమెంట్స్‌ని సీజ్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దిల్ రాజుని తమ వాహనాల్లో అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. దీంతో ఆయన అరెస్ట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నందున అధికారులు ప్రస్తుతానికి వివరణ ఇవ్వాలని కోరుతున్నారట. సంక్రాంతికి రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల బిజినెస్ లెక్కలేని కూడా అధికారులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు సీజ్ చేసిన డాక్యుమెంట్స్‌కి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనిలో ఉన్నారట. 2 ఏళ్ల కాలంలో దిల్ రాజు తనకి వచ్చిన ఆదాయానికి చెల్లించిన ట్యాక్స్‌కి భారీ వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీస్ సంస్థ చెల్లించిన ట్యాక్సులలో కూడా వ్యత్యాసాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఐటీ అధికారులు తదుపరి ఏం చేస్తారో అనే ఉత్కంఠ టాలీవుడ్‌లో అయితే నెలకొంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.